రాఘవ్, నువ్వు చెప్పే కథలు నాకు అసలు వినే ఇంట్రెస్టే లేదు ఇప్పుడు. నువ్వు ఒక గేమ్ ఆడుతున్నావు, ఆ గేమ్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏవేవో సాకులు కథలు చెప్తున్నావు. నేను ఇక్కడికి సాకులు చెప్పడానికి ఏమీ రాలేదు రాఘవ్. ఎవరైనా ఏదైనా దాచాలనుకుంటే కదా సాకులు చెప్పడానికి. నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేవు. నిజానికి మీరేవైతే చేశారో ఆ తర్వాత నాకు మీతో మాట్లాడాలని కూడా అనిపించలేదు. కానీ మన మధ్య ఇవన్నీ జరుగుతున్న తీరుంది చూడండి, నాకు నచ్చటం లేదు. నా మౌనం వల్ల ఈ పరిస్థితి ఇంకా విషమిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ కళ్ళకి గంతలు కట్టేసుకున్నారు. నిజం ఎలాగో మీకు కనిపించటం లేదు. పైగా ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్లా కూడా కాదు. అలా అయినా ధైర్యం చెప్పేవారు, అన్నీ కరెక్ట్ చేయడానికి నాకు అండగా నిలబడేవారు. అవును, నీ ఫ్రెండ్ని కాదు నేను. అండ్ ఈ ఊహల్లో కూడా నువ్వు ఉండొద్దు. నాకు తెలుసు రాఘవ్, ఎవరికైనా అనుమానం అనే రోగం వస్తే దానికి ఎలాంటి వైద్యం ఉండదు. ఆ రోగం ఇంకా ఎక్కువైపోతుందంతే. పైగా బంధాలన్నింటినీ చీడ పురుగుల్లో తినేస్తుంది. అయినా నాకింకా దీని గురించి మాట్లాడాలని లేదు. నేను కేవలం ఒకటే చెప్పాలని వచ్చాను. ఒకవేళ మీకు ఇప్పటికీ మీలో కొంచెమైనా ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఉంటే ప్లీజ్ ఒక్కసారి మీ అనుమానపు మెదడుని ఆఫ్ చేసి మీ మనసును అడగండి. మీకు నిజంగా అనిపిస్తుందా మీరు నా మీద వేస్తున్న నిందలన్నింటినీ నిజంగా నేను చెయ్యగలను అంటారా? నేను కేవలం మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తానా? ఇది నిజమే. తొలి చూపులోనే కొంతమంది ప్రేమలో పడిపోతారు. అండ్ మనం తొలి చూపులో శత్రువులమైపోయాం. ఆ తర్వాత మనకి బలవంతంగా పెళ్లి జరిగింది. మీరు నా ప్రాణం కాపాడారు. మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత మనకి ఉన్నతి వీడియో గురించి నిజం తెలిసింది. మనం విడిపోవాలని డిసైడ్ అయిపోయాం కూడా. అయినా మనం విడిపోలేదు. ఇన్ఫాక్ట్ మీరు నా మీదకి వచ్చిన బుల్లెట్ ని కూడా మీరు తీసుకున్నారు. మరి మీకు నిజంగా అనిపిస్తుందా ఇంత జరిగిన తర్వాత కూడా మన బంధం ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలా? నర్మదా ఆంటీకి అర్థమైంది ఎవరో మన బంధాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరో మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ని క్రియేట్ చేస్తున్నారని. అది మీకు ఎందుకు అర్థం కాలేకపోతుంది? నేను అంతగా ఏం చేశాను రాఘవ్ మీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేకపోవడానికి? లేక బహుశా అందరూ చెప్పేదే నిజమేమో. అప్పుడప్పుడు మనం ఎటనే వెళ్ళిపోవాలేమో. అప్పుడే మనకి తెలుస్తుంది మనల్ని వెతకడానికి ఎవరొస్తారో.